హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో ISTQB ఫౌండేషన్ లెవెల్ సర్టిఫికేషన్లో టోటల్ 6 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ని స్టార్ట్ చేయబోతున్నాను. సో మనకు టోటల్ ఈ 6 చాప్టర్స్ ఏంటంటే, ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ టెస్టింగ్, సెకండ్ది వచ్చేసి టెస్టింగ్ త్రూఅవుట్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, థర్డ్ది వచ్చేసి స్టాటిక్ టెస్టింగ్, ఫోర్త్ది వచ్చేసి టెస్ట్ అనాలిసిస్ అండ్ డిజైన్, ఫిఫ్త్ది వచ్చేసి మేనేజింగ్ ద టెస్ట్ యాక్టివిటీస్, సిక్స్త్ది వచ్చేసి టెస్ట్ టూల్స్. సో ఇప్పుడు మనకి వివరాల్లోకి వెళ్తే చాప్టర్ 1 ఫండమెంటల్స్ ఆఫ్ టెస్టింగ్ గురించి స్టార్ట్ చేయబోతున్నాను. సో వివరాల్లోకి వెళ్తే ఫండమెంటల్స్ ఆఫ్ టెస్టింగ్లో ఫస్ట్ అసలు టెస్టింగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ టెస్టింగ్? సో టెస్టింగ్ అంటే మామూలుగా మనం డైలీ లైఫ్లో చూస్తాం అనమాట. సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఇప్పుడు అంతెందుకు మనం మొబైలే తీసుకుందాం, మొబైల్లో డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయన్నమాట. సో సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అనేది వస్తుంది కదా, సాఫ్ట్వేర్ మనకి ఆ ఫెయిల్యూర్ని తగ్గించడం, సో అందులో ఉండే డిఫెక్ట్ని రెడ్యూస్ చేయడానికి తగ్గించడం అనమాట. సో మనకి చాలామంది చాలా సమయాల్లో ఇది ఫేస్ చేసే ఉంటారన్నమాట. అంటే సాఫ్ట్వేర్ అనేది అనుకున్న విధంగా పని చేయకుండా ఉండడం అనమాట. అంటే అందులో ఇష్యూస్ ఇలా రావడం అలా జరుగుతాయి అన్నమాట. సో అలాంటి ఇష్యూస్ని తగ్గించడానికి మనం చేసేదే దాన్ని సాఫ్ట్వేర్ టెస్టింగ్ అని అంటారన్నమాట. సో ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ఏంటంటే మనకి కొన్ని యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. ఈ యాక్టివిటీస్ ఉపయోగించి మనం డిఫెక్ట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఒక డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత వాటిని ఎవాల్యుయేట్ చేసి వాటిని రెక్టిఫై చేస్తాం అనమాట. సో ఇది సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనమాట. సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే మనకి అది 2 విధాలుగా ఉంటుంది అనమాట. స్టాటిక్ టెస్టింగ్, డైనమిక్ టెస్టింగ్ అని చెప్పేసి అంటారనమాట. ఈ 2 అనేవి సపరేట్ కాన్సెప్ట్స్, అది నెక్స్ట్ చాప్టర్స్లో వస్తాయి. సో స్టాటిక్ టెస్టింగ్ అంటే మనం రిక్వైర్మెంట్స్ ప్రధానంగా డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేస్తాం అనమాట. అది అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్స్ అవన్నీ ఉన్నాయా లేదా, ఒకవేళ మార్పు లేకపోతే కనుక అందులో మనం ఇష్యూస్ రేస్ చేస్తాం అనమాట, అది కరెక్ట్గా లేకపోతే. డైనమిక్ టెస్టింగ్ అంటే డైరెక్ట్గా ఎగ్జిక్యూషన్ చేసి చెప్తాం అనమాట. సో అది డైనమిక్ టెస్టింగ్, అది వ్యాలిడేషన్ కింద వస్తుంది. స్టాటిక్ అనేది వెరిఫికేషన్ కింద వస్తుంది అనమాట. సో టెస్టింగ్ అనేది టెక్నికల్ యాక్టివిటీ ఒకటే కాదు, మేనేజ్ చేసుకోవడం, ఎస్టిమేట్ చేయడం, మానిటర్ చేయడం, కంట్రోల్ చేయడం, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. టెస్టర్ అనేవాడు డిఫరెంట్ టూల్స్ అనేవి ఉపయోగిస్తాడన్నమాట. డిఫరెంట్ టూల్స్ అనేది ఉపయోగించి ఈ టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేస్తాడన్నమాట. అలాగే టెస్టర్కి టెక్నికల్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్ కూడా చాలా అవసరం అనమాట. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ స్కిల్స్ అనమాట, ఒక టెస్టర్కి కావాల్సిన స్కిల్స్. సో ఇది ఫ్రెండ్స్ టెస్టింగ్ అంటే. బేసిక్గా టెస్టింగ్ అంటే మనకి ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ కానీ అప్లికేషన్ కానీ దాని యొక్క ఇష్యూస్ని రెక్టిఫై చేయడానికి మనం చేసేదాన్ని టెస్టింగ్ అనమాట. దాని ఇష్యూస్ రాకుండా చేయగలగడానికి ఎంతవరకు అయితే కంప్లీట్గా మనం చేయలేము, కానీ ఆ ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తాం అనమాట. ఎంత తక్కువైతే అంత తక్కువ వీలైతే పాసిబిలిటీలో మనం చేసేదాన్ని టెస్టింగ్ అంటారన్నమాట. ఈ టెస్టింగ్ అనేది సరిగ్గా లేకపోతే, ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ సపోజ్ కారే ఉంది, కారులో ఇప్పుడు బ్రేక్ సిస్టమ్ ఏంటి, మనం బ్రేక్ అప్లై చేయగానే బ్రేక్ పడాలన్నమాట. అది కనుక పడలేదంటే అది ఇష్యూ అనమాట. సో దానివల్ల ఒక లైఫే పోయే అవకాశం ఉంటుంది అనమాట. సో టెస్టింగ్కి అంత వాల్యూ ఉందన్నమాట. సో టెస్టింగ్ అనేది అందుకే ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే. థ్యాంక్ యూ.